చూడరా నాదే బాగుంది. అదేంటి బాబు బుద్ధిగా చదువుకోవాల్సిన పోయి అలా పుస్తకాలు చింపేసి పడవలు చేస్తున్నారేంటి? ఇవాటితో పరీక్షలు అయిపోయి రాజన్న. డిగ్రీ చేతికొచ్చా నీలా పడవేసుకుని బతికేయాలిగా. అబ్బో మీరంతా డిగ్రీ చదివారనమాట. మరి ఏంటనుకున్నావు? అయితే నన్ను డౌట్ అడుగుతాను చెప్తారేంటి? ఏంటో అడుక్కో అన్నా. నీటిలో మేకే తేటవుతుంది, మునిగిపోద్ది. మరి 100 మేకలు కొట్టిన నా పడవ ఎందుకు ములగలేదు? మునిగిపోయింది. నా పుస్తకం మొత్తం మునిగిపోయింది. ఒరే నీ బుక్ ఇవ్వరా. అంత లేదమ్మా, ఇక్కడ ఎవరి దాడే చించుకోవాలి. కావాలంటే కిందగాడి బుక్ మాట్లాడతారు. చూసావా ఎగ్జామ్స్ అయిపోయిన ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నాకు మాత్రం పిచ్చ టెన్షన్గా ఉంది. నెక్స్ట్ మంత్ ఎంబీ ఎంట్రన్స్ కదా, కష్టపడి చదువుతాను అనుకో, కానీ సీట్ వస్తుందట. మా పుస్తకాలని పడవలు చేసేసుకోమని ఐడియా ఇచ్చేసి నీ పుస్తకాలు మాత్రం దాచేసుకుంటావా? బుద్ధి ఉందరా? పుస్తకాలంటే సరస్వతి, చదువులు తల్లి నీళ్ళ పాలు చేస్తారా? అంటే జూనియర్స్ కమ్మేసి డబ్బులు తీసేసుకుందామనే కాదురా, సరస్వతిని పంపించి లక్ష్మిని తెచ్చుకుంటా. వస్తారాగరా, నీకు ఎప్పుడు తొందరే. రే విఠలు, మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. అంత లేదు, ఈడొచ్చింది రాజీ కోసం, నేను వచ్చింది నా లబ్డబ్ లాలి కోసం. లాలీ సిస్టర్ డాలీ వచ్చిందనుకో, అది వస్తే చాలా డేంజర్. ఒరే శ్యాము, నీ రాజీ మ్యాటర్ లో నీకు ఎంత హెల్ప్ చేశాను రా. నువ్వు రింగులు కావాలన్నావు, కొనిపెట్టానా? కొనిపెట్టాడు. నువ్వు దానికి రవ్వల్ నెక్లెస్ కావాలన్నావు, కోటిపల్లి నుంచి తెచ్చానా? తెచ్చాడు. మరి నేను నీకు ఇంత హెల్ప్ చేశానుగా, నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. ఏం చేయమంటావు? పెద్దగా ఏం లేదురా, నువ్వు డాలీని పక్కకి తీసుకెళ్ళిపో, నేను లాలీతో మాట్లాడేసుకుంటా. వచ్చిందిరా. ఆమెనేనా నిన్న గుడిలో చూసింది? ఎవరు? ప్రెసిడెంట్ కూతురు రమ్య. తప్పురా, వచ్చే నెల దాని పెళ్లి. కాదురా, ఆ స్నానం చేస్తున్నా అమ్మాయి. నా అమ్మాయ ముందెప్పుడు చూడలేదే. అవునరా, కొంచెం రమ్యని అడిగి ఎవరి తాలూకో కనుకోవా? రేయ్, కొంతమంది అమ్మాయిలు డ్రెస్ ఇప్పమన్నా ఫీల్ అవ్వరు, కానీ అడ్రస్ అడిగితే చెప్పుచ్చు కొడతారు. నువ్వు నోరు మూసుకొని కనుక్కుంటావు, కనుకోవా? ఎలా రా, రమ్యకి మమ్మీ మంచి ఒపీనియన్ లేదుగా, దాని కజినో ఫ్రెండో అయి ఉంటుంది. మళ్ళీ వెళ్ళి కనుక్కోవాలా? నువ్వు కనుక్కుంటావా లేకపోతే నీళ్ళు అవుతామంటావా? ఇప్పుడు నీకు ఆ అమ్మాయి ఎవరో తెలియాలి అంతేగా. అటుగా తిరగమ్మా, ఇటు తిరగబాకే, ఆ అమ్మాయిని చూస్తూ ఉండమ్మా. ఏంటి రక్షించండి అయ్యా, రక్షించండి, వాడు మునిగిపోతాడమ్మా. ఎవరండి పడిపోయింది? ఎవరు పడిపోయారనేది ముఖ్యం కాదు, ఎవరు రక్షిస్తున్నారనేది ముఖ్యం. చూడండి ఎంత బాగా కాపాడుతుందో. అరే అవును, నీకు ఈతొచ్చుగా, వెళ్ళి కాపాడొచ్చుగా. అవుననుకోండి, కానీ ఈరోజు శనివారం, నెత్తిమి నీటి చుక్క కూడా పడకూడదు. అంటే స్నానం చేయలేదా? రోజు చేస్తారేంటి? ఓన్లీ ఫెస్టివల్ టు ఫెస్టివల్. జోకరు ఇదిగోరా పేపర్ అమెరికా. అరే, అమెరికాలో స్కాచ్ బాగా చీప్ అంట కదా, మంచి మొదలు పెట్టిన స్కాచ్ బాటిల్స్ నెలకో 4 పంపు, నా జీవితానికి అవి చాలు. మరి నీ సంగతి ఏంట్రా? నాకు ఎప్పటి నుంచో ఎస్టీడీ బూత్ పెట్టుకోవాలని ఒక ఆశ అలా మిగిలిపోయిందిరా. నువ్వు ఎలాగా అమెరికా పోతున్నావు కదా, కొంచెం డబ్బులు పంపించానుకో, నేను నీ పేరు చెప్పుకొని బతికేస్తా. ఆహా, ఆయిల్. మరి నీ సంగతి ఏంట్రా? అందరి ముందు చెప్తే బాగోదు. ఇట్రా. ఏంటో? నాకు అమెరికా నుంచి ఒక తెల్లతోలమ్మని పంపించు. నీ జిడ్డు మొహం మీద మన ఊర్లో ఏ అమ్మాయి అయినా ఉమ్మకుండా ఉందారా? అలాంటిది నీ ఆయిల్ ఫేస్ కి అమెరికా నుంచి అమ్మాయి కావాలా? వీడికంత అవసరమా? ఇలాంటి వల్లేరా అమెరికా పేరు వచ్చింది. నాలంటోడా? కొలంబస్ తో పాటు కోరుకోండ నుంచి మనలాంటోడు ఒకడు అమెరికా వెళ్ళాడు. ఆడక్కడ తెల్లతోల అమ్మాయిలు రేఖలన్నీ చుట్టుకుని వచ్చాడు. ఆడ తీరా వచ్చేసరికి ఏం తెచ్చో అని దుబ్బేసరికి ఇదా అన్నంత అది అమెరికా అయిపోయింది. షో అమ్మా, షో. డబ్బులు నేను అమెరికా నుంచి పంపిస్తా. నాది వచ్చేసింది. నాదే. హ్యాండిల్ ఎదురా, హ్యాండిల్ విత్ కేర్ అంటే హ్యాండిల్ ఆడతారు కేర్ఫుల్ గా పెట్టుకుంటాడా? రేయ్, వచ్చిన వెంటనే నీ గోల మొదలైందా? పదహే. ఇంకా నయం, పెట్టాడు దగ్గర పెట్టుకుని హ్యాండిల్ పంపించలేదు యాదవా. రేయ్, ఈ ఆడ లేడీస్ ని చూస్తుంటే నిజంగా అమెరికా వచ్చినట్టుందిరా. రేయ్, ఇక్కడ ఆడ లేడీస్ ఇంత కసక్కున ఉంటారని తెలిస్తే బ్రహ్మదేవుని బతిమిలాడైనా సరే ఇక్కడ పుట్టేటోను కదరా.
నోరు మూసుకొని స్వప్నం వచ్చిందో లేదో చూడు. మన కోసం స్వప్న ఎయిర్పోర్ట్ కి వచ్చేసి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోద్దని కోరుకోండిలో ఓ తెగ మోస్తావు కదా, ఎల్లెత్తుక్కో. అది కాదురా, లెక్క ప్రకారం రావాలి. లెక్క ప్రకారం, సోషల్ ప్రకారం, సైన్స్ ప్రకారం మనం కోరుకోండిలో అనేసుకున్నాం కదా అని చెప్పి ఇక్కడ అమెరికాలో జరగదు. బయటికి వెళ్ళి ఆటోనో రిక్షా ఉందేమో చూడు, ఆడి చేతిలో స్వప్న డ్రెస్ పెట్టి తిన్నగా ఇంటికి వెళ్ళిపోదాం. పదా. సరే పద. అది ఎవరు తీసుకొస్తారు? ఓ సారీ, అమెరికా వచ్చిన మోత తప్పలేదు. హే. రే నన్ను వదిలి ఎటు వెళ్ళిపోతున్నావురా? రే ఇది ఎలా దిగలరా, ఇలా తిరుగుతోంది. రే కిరణ్, రే నాకు భయం వేస్తుందిరా. రే కిరణ్ పట్టుకోరా నన్ను. హాయ్ కిరణ్. హాయ్. వెల్కమ్ టు అమెరికా. హే, వాట్ ఆర్ యు లుకింగ్ ఎట్? స్వప్న నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా? ఏ బాలేనా? చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. కమ్ ఆన్ లెట్స్ గో. స్వప్న ఇక్కడ నుంచి మీ ఇల్లు ఎంత దూరం? 80 miles. ఏంటి మీరు ఒక్కరు 80 miles కమింగ్? No, no. నాతో పాటు మై కార్ ఆల్సో కమింగ్. ఏయ్ నైస్ కార్. ఏంటి కారుకి టాప్ లేదు? స్వప్న మరి మీ అమ్మ నాన్న? వాళ్ళు చాలా బిజీ హార్ట్ సర్జన్స్ కదా, వాళ్ళిద్దరూ కలవటమే 3 days ఒకసారి. ఇక నన్ను కలుసుకునేది వీక్లీ వన్స్. ఇది అమెరికా బాబు. ఇప్పుడే కదా మీరు వచ్చింది, ముందు ముందు మీకే తెలుస్తుందిలే. Get it? ఓకే. వావ్, అయ్యి బాబోయ్, ఇది ఇల్లా? మీకోసమే. బాగుందా? బాగుంది. బాగుండడం ఏంటండి, అద్దిరిపోయింది. ఒకసారి చూడొచ్చా? గో అహెడ్, ఫీల్ అట్ హోమ్. కమ్. బెడ్రూమా? యా. అదిగో అదే కిచెన్. అండ్ రైట్ సైడ్ వెళ్తే ఏంటిది, ఒకటే మంచం ఉంది? మీ ఇంట్లో ఇంకో మంచం లేదా? అదిగో పైన. అదా. ఈ అమ్మాయికి మన గురించి చాలా తెలియాలి. అసలు ఇండియన్ వుడ్ తో చేసిన మంచాలే మనం బరువు మోయలేకపోయాండి. ఇంక ఈ అమెరికన్ వుడ్ బి ఐ డోంట్ థింక్ సో. సో రిస్క్ ఎందుకు? వాడు పైన పడుకుంటాడు, నేను కింద ఈ బెడ్ మీద అడ్జస్ట్ అవడానికి ట్రై చేస్తాను. ఎరా నీకు ఓకేగా? ఇంతకీ మన ఇల్లు ఎక్కడండి? మన ఇల్లు కాదు, మా ఇల్లు. ఇక్కడికి 20 miles. ఓహో, కానీ మీరు రోజు వెళ్ళాల్సిన గుడి పక్కనే ఉంది. అబ్బా ఎంత అదృష్టమో. ఓ మై గాడ్, నా కాలేజ్ కి టైం అవుతోంది, నేను వెళ్తాను. ఓకే? స్వప్న ఈ రోజైనా మాతో పాటు ఉండొచ్చు కదా? అమ్మో, ఒక్క రోజు కాలేజ్ కి వెళ్ళకపోతే ఇంకేమైనా ఉందా? ఐల్ మిస్ అ లాట్. ఏంటి మీ ఊళ్ళో రోజు కాలేజ్కి వెళ్తారా? ఏ, మీ ఊళ్ళో వెళ్ళరా? వెళ్తాం. ఎందుకు వెళ్ళాం? జాయినింగ్ రోజు వెళ్ళి ఫేసులు చూపిస్తాం, మళ్ళీ సప్లిమెంటరీకి ఆళ్ళే పిలిచి ఫేసులు చూస్తారు. నేను అలాగే హార్ట్ సర్జన్ అయిపోతే ఫస్ట్ ఆపరేషన్ నీకే చేస్తాను. అమ్మో చచ్చూరుకుంటా. అబ్బా, ఇక్కడ గుడ్లకు బోర్డులు కూడా పెడతారా? రేయ్ నీకు బోర్డు గురించి ఎందుకురా, పదహే. ఇదేంట్రా, గుడి గోపురం లేదు? లేదా? అయినా గుడి గోపురం కోసం, గుడిలో దేవతల కోసం రా నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ గుండెల్లోని దేవత కోసం వచ్చావు కదా? అయితే పదా. అవును, ఇక్కడ ఇంతకి ఎవరిని కలవాలి, ఎవరు కనపడరు, ఏమిటి నాకేం అర్థం కావట్లేదు. Namaste. So you're the guys from India. I've been waiting for you guys. You're late. I gotta go to my therapist appointment. Take these, hang out, and rock on. All right, big guy. Hello? Oh yeah, I'll be there in some time. Give me some time. Give me 5 minutes. ఏంట్రా ఇది? Bye, guys. ఏంటి రోజు ఇన్ని తాళాలు తెరవాలా మనం? మనం కాదురా, నువ్వే. నేనా? ఇందులో హుండీ తాళాలు కూడా ఉన్నాయా? ఏ దొంగ, దరిద్రుడా, రాష్ట్రుడా, నువ్వు ఇప్పుడు ఏదైనా అన్నావా? ఏమనలేదే. మరి నాకేదో వినపడింది. నీ ఆత్మకోశం రా. దేవుడా, డాక్టర్ని అమెరికా వచ్చి డబ్బు సంపాదించాలనుకున్నాను, సంపాదించాను. తిరిగి ఇండియా వెళ్లకుండా పాస్పోర్ట్ పారేసుకున్నాను. అమెరికా పౌరసత్వం కోసం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మా పిల్ల జల్ల. త్వరపడండి. పుణ్యాలకి ప్యాకేజీ, పాపాలకి లీకేజీ. మీ భక్తిని ఆ దేవుడికి ఓ ప్యాకేజ్ లో సమర్పించుకోవడానికి గొప్ప అవకాశం. రండి బాబు రండి. పంతులు గారు, దేవుడికి కూడా భక్తి ప్యాకేజీ పెట్టారా? ఆ దేవుడే జీవితంలో అన్నిటికీ ఒక ప్యాకేజ్ పెట్టాడు సార్.
దేవుడే ప్యాకేజీ పెట్టాడా? అవును సార్. ఫర్ సపోజ్ ఆ. ప్రేమించాను అనుకోండి, ఆ. పెళ్లి ఫ్రీ. పెళ్లి చేసుకుంటే ఆ. పిల్లలు ఫ్రీ. ఆ. పిల్లల కంటే కష్టాలు ఫ్రీ. చూసారా సార్, జీవితమే ఎంత పెద్ద ప్యాకేజో. ఇంతకీ మీ భక్తి ప్యాకేజీ ఏమిటి స్వామి? 4 హోమాలు చేస్తే ఉం. ఒక వ్రతం ఫ్రీ. ఓ. 4 వ్రతాలు చేస్తే ఒక అభిషేకం ఫ్రీ. ఆ. 4 అభిషేకాలు చేస్తే ఒక పూజ ఫ్రీ. టోటల్ గా ఇవన్నీ చేస్తే ఒక తద్దినం ఫ్రీ సార్. ప్యాకేజ్ ఇస్ వెరీ నైస్, టేక్ ఇట్. షడప్. ఒరే దరిద్రుడా, నీ ప్యాకేజీ తగలట్ట. ఎవడు బ్రతకుండగానే తన పెద్దల గురించి ఆలోచిస్తాడ్రా? బట్ దిస్ ఇస్ జస్ట్ లైక్ లైఫ్ ఇన్సూరెన్స్. యూ అగైన్ షటప్. చూసారా సార్, మీరు బతికుండగానే మీ ఫ్యామిలీకి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించినట్టు ఇది డెత్ ఇన్సూరెన్స్ సార్. డెత్ ఇన్సూరెన్స్. ఏంట్రా కామ్గా ఉన్నారు? నేను ఎంత ఆలోచించినా బుర్రకు అసలు అందటం లేదురా. ఎస్టీడీ బూత్ ని బూత్ అని ఎందుకంటారా? ఓహో అదా, మన టెలిఫోన్ లో బూతులు మాట్లాడుతుంటారు గనక బూత్ అంటారా? ఛా! నిజోరా? కావాలంటే మన కస్టమర్లు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా విను, నీకే తెలుస్తుంది. వింటాను గాని నా బంకులో బూతులతో పాటు నీతులు కూడా మాట్లాడతారని నేను నిరూపిస్తాను రా. నీ వల్ల కాదురా. వచ్చాడు కదా, ఏం మాట్లాడతాడో విందాం. ఆ? ఏమో నేనే నీ మొగుణ్ణి మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పినట్టుగానే ఊరంతా కాళ్ళరికి పోయి తిరిగితే ఓ బస్తా దొరికింది. బస్తానా? ఇగో నా బండి మీద ఉంది. ఇప్పుడు ఇలాగే రాజమండ్రికి వెళ్ళి రాత్రి అక్కడే ఉండిపోయి మిల్లాడించేసుకుని తెల్లారిగా వచ్చేస్తాను. జాగ్రత్త మరి. బాధపడికే ఒక్క రాత్రి నన్ను వదులు ఉండకపోతే ఎలా చెప్పు? అది ఉంటా మరి. వీడేంట్రా ఒక అమ్మాయిని వెనకాల కూర్చోబెట్టుకుని బస్తాగిస్తా అంటాడు. మరి అదేరా బూత్ అంటే. నో, ఇలాంటి అన్యాయానికి ఒక అమ్మాయికి రాని బలి కానివ్వనరా. నంబర్ ఏంటో చూస్తా. 233766. రేయ్, ఆ అమ్మాయికి రాలికి ఫోన్ చేసి ఈ బూత్ లో జరిగిన పాపాన్ని కడిగేసుకుంటాను రా. లే అట్లే లే. ఏమయ్యా, ఫోన్ చేసుకోవచ్చా? సార్ చేసుకోండి, సార్ చేసుకోండి. రేయ్, ఏం మాట్లాడుతున్నాడో విందాం. హలో, ఏంటి మీ ఇంట్లో పరిస్థితి? మీ ఆయన రాజమండ్రి వెళ్ళాడా? రాత్రికి కూడా రాడా? అయితే నేను వచ్చానా? ఓకే ఓకే, వచ్చేటప్పుడు మందు మల్లెపూలు పట్టుకొస్తాను. మందు వాసన నీకు, మల్లెపూల వాసన నాకు. ఓకే. డబ్బులు ఇగో. రేయ్, వీడు ఏ నెంబర్ చేశాడో చూద్దాంరా. ఏంటి చూసేది? సేమ్ నంబర్ 233766. ఒరే నిజమేరా, సేమ్ నెంబరేరా. అరే అది చెప్పాడు కదా ఫోన్ లో మాట్లాడేవన్నీ బూత్లని. రే, మీ ఇద్దరు తప్పని నేను నిరూపిస్తాను రా. ట్రై చేయి. ఛాలెంజ్ రా. ఏంటి బాబు రమ్మన్నావంట? ఏం చెప్పంటారు సార్? నీకేం చెప్పాలనిపిస్తే అదే చెప్పవా. 2 రోజులుగా ఈ చలికి జ్వరం సార్. జ్వరమైనా ఇంకేం లేదా? అప్పుడప్పుడు తలనొప్పి, ఓహో కాలు లాగడం, ఓహో కడుపులో తిప్పడం, ఆ? కళ్ళు కూడా చక్కెర తిరుగుతున్నాయి సార్. అలాగా? అయితే ఆగవయ్యా, చెక్ చేయాలి నిన్ను. కాలు పీల్చుకో, కింద కొదులు, పైకి పీల్చు. చాలా డేంజర్ గా ఉన్నాయి, ఆపరేషన్ చేయాలి నీకు. ఆపరేషన్? వెంటనే చేయకపోతే చచ్చిపోతావు. చచ్చిపోతానా? అయ్యి బాబాయ్, ఇది ఒకటి చెయ్యండి సార్. విడివిడిగా చేయమంటావా, ప్యాకేజీలో చేయమంటావా? వైద్యానికి కూడా ప్యాకేజ్ ఏంటండి? ఏమయ్యా, పౌరోహిత్యానికి ప్యాకేజీ ఉన్నప్పుడు వైద్యానికి ఉండదా? చెప్పు, లేకపోతే చచ్చిపోతావు. సార్, అలా కాదు సార్, ఆ ప్యాకేజ్ ఉంటే చెప్పండి సార్ ప్లీజ్. ప్యాకేజ్ ఏంటంటే ఆ. తలకు 4 ఆపరేషన్లు చేయించుకుంటే కాలుకి ఆపరేషన్ ఫ్రీ. ఆ. కాలుకి 4 ఆపరేషన్లు చేయించుకుంటే కడుపుకి ఆపరేషన్ ఫ్రీ. ఆ. కడుపుకి 4 ఆపరేషన్లు చేయించుకుంటే కంటికి ఆపరేషన్ ఫ్రీ. మొత్తం అన్ని కలిపి చేయించుకుంటే పోస్ట్ మార్టం ఫ్రీ. ఆ? లేకపోతే నాతో పెట్టుకుంటారా? ప్యాకేజీలో ప్యాక్ చేసి పార్సిల్ చేసి పాకిస్తాన్ పంపించేస్తాను. దబ్బని చెప్తున్నాడు. ఇదో ఒక్క జలకివ్వాలి. నమస్కారం డాక్టర్ గారు, రండి రండి. నమస్కారం అండి. ఇదిగో మా పేరు అర్చన చేయించండి. అర్చన స్పీడ్ గా చేయించమంటారా, స్లోగా చేయించమంటారండి? అర్చనలో కూడా అన్ని రకాలు ఉన్నాయా? అవునండి. ఓహో, స్పీడ్ గా అంటే? స్పీడ్ గా అంటే మంత్రాలు యమా స్పీడ్ జెట్ విమాన వేగంతో దూసుకుపోతాయండి. మ్మ్. అవి మాకే కాదు, ఆ దేవుడు కూడా అర్థం కావాలి. దేవుడు కూడా అర్థం కావా? మ్మ్. మరి స్లోగా అంటే? స్లోగా అంటే ఒక్కొక్క మంత్రం స్పష్టంగా విడమర్చి మరీ చదువుతామండి. ఓహో, మ్మ్. మాకు ఇదే కావాలి. అయితే దానికి దీనికి దక్షిణలో తేడా ఏమన్నా ఉంటుందా? ఉందండి. స్పీడ్ గా అంటే $10, స్లోగా అంటే $100 అండి. $100 అయినా సరే మాకు ఇదే కావాలి. బికాజ్ ఐఎమ్ బిగ్ డాక్టర్. చేయించండి, స్లోగా మంత్రాలు చదవండి. ఇగో $100. మీరు కళ్ళు మూసుకోండి. ఓం ఓం కేశవాయ స్వాహ. మీ పేరు? వేణుబాబు. కళ్ళు మూసుకోండి. ఓం కేశవాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఋషికేశాయ నమః, విష్ణువాయ నమః, పద్మనాభాయ నమః. ఏంటండి పంతులు గారు, మా పూజ ఆపేసి ఆ పూజ చేస్తున్నారు? డాక్టర్ గారు, మీరే కదండి స్లోగా అర్చన చేయమన్నారు, నేను అదే చేస్తున్నానండి. స్లోగా అంటే
వాళ్ళ స్పీడ్ వచ్చిన అయిన తర్వాత మీ నెక్స్ట్ మంత్రం నారాయణాయ స్వాహ అని స్పష్టంగా చదువుతానండి. నారాయణాయ స్వాహ అని స్పష్టంగా చదివాక ఇంకో సుబ్బారావు కూడా ఎవడో వస్తే వాడి పూజ అయిన తర్వాత మీ నెక్స్ట్ మంత్రం గోవిందాయ స్వాహ అని ఇంకా స్పష్టంగా చదువుతానండి. ఈ లెక్కన మా పూజ ఎప్పటికి పూర్తవుతుంది? ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. ఆ? నువ్వు స్లోగా పూజ చేసేప్పుడు మేము ఇండియా వెళ్ళి పూజ చేసుకురావచ్చు. నీ దగ్గరికి ఎందుకయ్యా? కమాన్. నీ వల్ల కాదురా. అరే అక్కడ చూడు పంతులు గారు వస్తున్నారు. ఆయన నోట ఒక బూతు మాట కూడా రాదు తెలుసా? రండి పంతులు గారు రండి రండి. రండి. నమస్కారం. ఆయుష్మాన్ భవ. థ్యాంక్ యూ రండి కూర్చోండి. చూడైనా వచ్చిన ఫోన్ చేసుకోవాలి. దానికేముంది పంతులు గారు, మీకు ఎన్ని కాల్స్ కావాలో చేసేసుకోండి. మీ అభిమానం చూస్తూ ఉంటే నాకు నోట మాట రావట్లేదంటే నమ్ము. మాట అక్కడ ఉంచండి కానీ మీ నోట బూతు మాట మాత్రం రానివ్వకండి. అదేమిటినైనా బూతులో కూర్చుని బూతులు మాట్లాడకూడదు అంటావు? ప్రాబ్లం ఏదైనా ఉందా? ఇది బూత్ కాదు పంతులు గారు, బంకు. బంకులో కూర్చొని బూతులు మాట్లాడకూడదు అంతే. అంటే బూతు గాని బూతులా ధరించే పదాలు గాని నీ బంకులో వాడకూడదు అంటావు? అంతే మరి. అలాగే మరి ఇదిగో, ఇదిగో. మీకు అంత కష్టం ఎందుకు? ఇక్కడ ఫోన్ ఉంది కదా, ఇక్కడే మాట్లాడుకోండి. ఇక్కడి నుంచా? అలాగే. హలో వదలవాడి నేనే కామిస్తాను సార్ మనం. అంటే ఈ నెల రోజు నుంచి ఖాళీ లేక రాలేకపోయాను. మరి వేళ వస్తున్నాను. తప్పకుండా వస్తాను. మరి దానివే మరి రాగానే మరి స్వామివారికి ఆవాహనం, ఆసనం, ధూపం, దీపం, మంత్రపుష్పం, మహానైవేద్యం భక్తితో సమర్పించుకోవాలి. సుమా నువ్వు ఏమిటి ఏర్పాట్లు చేస్తున్నావా? అలాగే ఉంటాను మరి. గురువు గారు మీ పవిత్రమైన మాటలకి నా బంకు ఎంత పావనం అయిపోయింది గురువు గారు. దానికి ఏముంది ఆయన? మీరుంచండి. ఇదిగోండి ఈ టిప్ ఉంచండి. టిప్పే బాబోయ్, ఎల్లకాలం టిప్ టాప్ గా ఉండు ఆయన. థ్యాంక్ యూ గురువు గారు. చూసారా నా బంకులో ఒక్క బూతు మాట లేకుండా ఎలా చేశాను? రే మధురవాణి వస్తుందిరా. అరే అదే మన కామేశ్వర పంతులు పవిత్రంగా మాట్లాడుతుంటాడు చూడు. ఆవిడేనా ఈవిడ? రండి మేడం రండి రండి. కూర్చోండి. ఫోన్ చేసుకోవచ్చా? దాన్నే ఉంది మేడం, చేసుకోండి. హలో నాయుడు గారా, నమస్కారం అండి. నేను ఈ రోజు ఖాళీగానే ఉన్నాను. 6 గంటలకల్లా మీరు వచ్చేసేయండి. మీరు వస్తూనే ఆవాహనం, ఆసనం, ఆ తర్వాత స్నానం అవన్నీ అయ్యాక మీకు ఇష్టమైన అవి లేకపోతే మీరు ఊరుకోరు కదా, తప్పకుండా అన్ని సమర్పించుకుంటాను. మీరు రండి. ఉంటాను. ఏమండి ఇప్పుడు మీరు మాట్లాడి భక్తికి సంబంధించినవే కదండి? భక్తికి రక్తికి రెండిటికి సంబంధించినవి. ఈ బూతులు లేకుండా నా ఈ టెలిఫోన్ బూత్ నడపలేడురా బాబు.